హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి ధర్మస్థలకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మనం చూసాము కదా, అదే ధర్మస్థల గేట్ వే. ఇది వచ్చేసి రత్నవర్మ హెగ్డే గారు 1966లో అయితే దీన్ని స్థాపించడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడైతే బస్సులు మొత్తం అంతా స్టాపింగ్ ఉన్నాయి. ఇక్కడంతా మొత్తం బస్ స్టాప్, మొత్తం వాష్రూమ్స్ అందుకు ఎంట్రన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. దీని తర్వాత మనమైతే నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే పోవడం జరుగుతుంది. ఆన్ ద వే టు ధర్మస్థలి నది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ధర్మస్థలి నది దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ చూసారా, కార్లు పార్కింగ్ అంతా ఉన్నాయి. వాడు జస్ట్ స్టాప్ చేశాడు ఇప్పుడు కార్ అయితే. ఇప్పుడు మనం దిగిపోయి ఒక 10 రూపాయల సబ్బు కొనుక్కొని నదిలో స్నానం చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కావాలంటే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ఒకవేళ ప్రైవేట్ గా స్నానం చేయాలంటే ఈ నది దగ్గర అయితే. సో మనం ఇప్పుడు కారు దిగిపోయి మనం ఓన్ గా స్నానం అయితే చేద్దాం. బై ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడైతే రివర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు రివర్ వ్యూ అయితే చూడండి, విత్ స్నో అనమాట. మొత్తం అంతా మంచుతో కప్పబడి ఉంది. ఇక్కడ చూసారా మీరు, మొత్తం ఇదంతా రివర్ అనమాట. మనకైతే అక్కడ ఒకటి కట్ట మాదిరి అయితే కట్టారు. మనకైతే ఒకవేళ స్నానాలు చేసేట వాళ్ళందరూ ఏడికి పోకోకుండా కట్ట మాదిరి అయితే అక్కడైతే ఉండడం అయితే జరిగింది. అక్కడ చూసారా, వాటర్ అయితే ఫ్లో అయితే ఇటు సైడ్ నుంచి వస్తున్నాయి మొత్తం అంతా. మనమైతే కొంచెం కిందికి అయితే పోదాము. ఎస్ ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం స్నానాలు చేసే చోట అనమాట. మొత్తం అంతా ఇప్పుడు వచ్చేసి మనము అక్కడికి మెయిన్ స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాము. మా వాడైతే పద్దనే కొత్త బ్రష్ తెచ్చుకున్నాడు. హలో లేకుండా టీషర్ట్లలో ఉండేవి తీసుకో, కట్టించుకో కాలేరా అది నువ్వు నీకు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం అంతా ఓల్డ్ రథాలన్నీ ఇక్కడ పెట్టినారు. మొత్తం అంతా విరిగిపోయినట్టు సగం సగం ఉండేటి దగ్గర దగ్గర 5 రథాలు అయితే ఉన్నాయి. అక్కడ వసంత మహల్ అంట. ఇక్కడ సైడ్ చూసినట్టయితే వసంత మహల్. ఇక్కడైతే మనం మెయిన్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చినాము. ఇది వచ్చేసి ధర్మస్థలం ఎంట్రన్స్ వచ్చేసి ఇది. మనకు ఫోన్లో అయితే లోపలికి అలో లేదంట. సో మనం ఇక్కడ వరకు అయితే వీడియో అయితే కవర్ చేస్తున్నాము. అక్కడ చూడండి ఎంత బాగుందో ఎంట్రన్స్ అయితే. గుడిలాగా లేదు, ఏదో ఒక మహల్ లాగా ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, లోపలికి అయితే ఫోన్ అలో లేకపోవడం వల్ల మీకు లోపల చూపించలేకపోతున్నా, చాలా బాధగా ఉంది. ఓకే, మనమైతే ఇప్పుడు ధర్మస్థలి ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి ధర్మస్థలి. ఇప్పుడు మనమైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. నాతో బడ్జెట్ ఎందుకు ఇద్దాము. చూశారు కదా, మొత్తం ఈ ప్లేస్ ఉంటుంది చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. ఆ ముందర డెకరేషన్ అది చూసంటే మొత్తం ఒక వ్యూ అయితే ఎక్సలెంట్గా అయితే కనబడుతుంది మనకైతే. లోపల ఎంత టైం పడుతుందో తెలియదు మనకు తెలిసి. ఇప్పటికైతే బయట చూసినప్పుడు జనాల ప్రకారం కొంచెం తక్కువే కనబడుతున్నారు. చూద్దాం. ఇటు సైడ్ అయితే పార్క్ అయితే ఉంది దీనికి ఎంట్రన్స్లోనే. సో మొత్తం అంతా ఎంత ట్రెడిషనల్గా కనబడుతుంది అంత ట్రెడిషనల్గా కనబడతారు మొత్తం జనాలు అంతా ఇక్కడ. మనమైతే లోపలికి పోయిన తర్వాత సెల్ అయితే సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు అంట. సో అందుకోసం అనేసి మనం ఇప్పుడు ఫోన్ అయితే క్యారీ చేస్తున్నాము అక్కడి వరకు. అక్కడ వచ్చేసి క్యూ అంట, దర్శనానికి క్యూ అయితే ఉందంట అక్కడ. సో మనమైతే ఇప్పుడు చూసినారు కదా, అక్కడ బయట అంతా క్యూలో అయితే జనాలు అయితే నిలబడుకున్నారు. ఎంత టైం పడుతుందో అర్థం కావట్లేదు. మొత్తం అక్కడ చూడండి, మొత్తం అక్కడ అటు సైడ్ జనం అయితే క్యూ లైన్ అయితే కనబడుతుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియట్లేదు మనకు. ఇక్కడ చూడండి, కూర్చోడానికి మండపం టైంలో ఉంది. ఇక్కడ బయట వచ్చేసి చిన్నది లైట్ కింద దీపాలు అయితే పెడుతున్నారు. అటు సైడ్ వచ్చేసి బంగారు మండపం అయితే కనబడుతూ ఉంది అక్కడ. ఓకే, మనం ఇప్పుడైతే క్యూ లైన్లో ఎక్కుదాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఫోన్ అయితే సైలెంట్ మోడ్లో అయితే పెట్టుకోవచ్చంట. సో ఇది ఫ్రెండ్స్, ఇదైతే మండపం అనమాట. ఇక్కడ ఎండా టైంలో అందుకు వచ్చేసి ఇక్కడ కూర్చోడానికి అంత బాగా ఫెసిలిటీ అయితే ఉంది. ఇక్కడ చూసినట్టయితే బంగారు మండపం అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో బంగారు మండపం అయితే. ఇది మటుకు ఉత్సవాల్లో మటుకే ఊరేగిస్తారు అనుకుంటా, అందుకోసమే అది మొత్తం అంతా లాక్ చేసి అయితే పెట్టినారు పైన లోపల. సో ఇది వచ్చేసి అక్కడ చూసారా, దేవునికి ఉట్టి టైప్లో ఏవో తీసుకొని పోతారు గొడుగు మాదిరి అందుకు.
సో ఇది డైలీ ఇట్లా చేయడం అనేది ఇక్కడ ఆచార్యం అంట. సో ఇప్పుడు మనమైతే క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే క్యూ లైన్ ఉంది, అక్కడైతే చెప్పులు వదలనీకి అందుకైతే ప్లేస్ అయితే ఉంది అక్కడ. సో క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే కూర్చున్నారు కూడా, ఎంత టైం పడుతుందో అర్థం కావట్లేదు టైమింగ్. సో మనమైతే ఇప్పుడు క్యూ లైన్లోకి వెళ్ళే సమయం అయితే ఆసన్నమైనది. ఇప్పుడు ఇక్కడ క్యూ లైన్లో అయితే కూర్చున్నాము, అది తెలిసి ఇప్పుడే కదిలేటట్లేదు. సో మనమైతే 250 రూపాయలు పెట్టి ప్రసాదం టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూశారు కదా మొత్తం అంతా క్యూలలో ఎట్టో కూర్చున్నారు. మొత్తం ఇక్కడి వరకు అయితే నడుచుకుంటూ వచ్చారు. ఇంకా మొత్తం ఇక్కడ నుంచి బ్లాక్ అయిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం దగ్గర అవతల సైడ్ ఒక 5-6 బ్లాకులు ఉన్నాయి. మళ్ళీ అంత దూరం ఎక్కడ కనెక్ట్ అయితే తెలియదు. మొత్తానికి అయితే మనం క్యూ లైన్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూసారా భక్తాదులందరూ కొంచెం ఎప్పుడెప్పుడు ఉంటారా అనేసి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇదైతే ధర్మస్థలి స్టార్టింగ్లో అనమాట శివుని టెంపుల్. ఆవుతో పాటి నిలబడుకున్నాడు. చూడడానికి అయితే చూడముచ్చటగా ఉంది. మనమైతే ఇటు సైడ్ నుంచి పోయినాము. ఫస్ట్ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అయితే వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి బాహుబలి టెంపుల్కి అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా విమానం అయితే, ఇది వచ్చేసి 1996లో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే దొంగలించుకోదామనేసి విమానం వేసుకొని వచ్చినారంట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సామాన్లన్నీ తీసుకున్న తర్వాత అయితే ఈ ఇంజన్ స్టార్ట్ కావట్లేదంట. సో అందుకనేసి వాళ్ళు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినారు. చూశారు కదా ఎంత ఓల్డ్ ఉందో, 1996లో. అంటే చూశారు కదా విమానము ఎంత పెద్దగా ఉందో. దీన్ని అయితే రేకుల చెట్లో పెట్టేసి అప్పటి నుంచి భద్రంగా అయితే కాపాడుతున్నారు. దీని రెక్కల పొడుగు వచ్చేసి ఒక్కొక్కటి 19 మీటర్స్ ఉందంట. దీని కెపాసిటీ ఒక 28 మంది అయితే కూర్చోవచ్చు అంట దీంతో. టైర్లు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయి ఒక్కొక్కటి. బ్యాక్ సైడ్ ఓన్లీ సింగిల్ ఇదైతే ఉంది టైరు. సో మొత్తం 12,000 కేజీలు అయితే ఇది కెపాసిటీ అంట. మనుషులను అయితే ఒక 28 మందిని మాత్రమే తీసుకోగలుగుతుంది. డబల్ ఇంజన్ విమానం అంట ఇది. పాతబడిపోయిన రథాలు అయితే ఉన్నాయి కదా, అది ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం దూరం నుంచి అయితే చూడడం జరిగింది. ఇప్పుడు చూడండి మొత్తం వరుసగా మొత్తం అంతా సగమే ఉన్నాయి ఇవన్నీ రథాలు మొత్తం అన్నీ. అక్కడ చూడండి లాస్ట్ చూడండి లాస్ట్ వరకు చూసినట్టయితే దీన్ని ఎవరైనా ఇరగొట్టినారో లేకపోతే ఈ రథాలు ఎంత ఉంటాయో మనకైతే అర్థం కావట్లేదు. మొత్తానికైతే చూడండి మొత్తం అంతా చెక్క కూడా మొత్తం అంతా ఊడిపోయింది. చాలా శిథిలావస్థల స్థితిలో ఉంది. దానికైతే మొత్తం అంతా పుచ్చు పట్టేసింది. ఇప్పుడు మనమైతే బాహుబలి టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ పైన అయితే బాహుబలి స్వామి అయితే ఉంటాడంట. సో మనమైతే ఆ పైకి అయితే పోతున్నాము. చూడడానికి అయితే ఇది స్లోప్ అయితే హై ఉంది. మొత్తం అయితే స్టెప్స్ ఉన్నాయి పైకి. కొంచెం కష్టపడాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మేమైతే చెప్పులు అయితే కారులో వదిలిపెట్టి వచ్చినాము. ఎక్కడానికి అయితే చాలా బరువుగా ఉంది. స్టెప్స్ చూసినారు కదా ఎట్లున్నాయో. ఇప్పటికే ఈ ఎండలో ఉత్తగాలతో నడచడం వల్ల మాకు డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము పోతానే మొత్తానికి ఇప్పుడు ఏదో ఒక ఎనర్జీ డ్రింక్ అయితే తాగాల్సిన అవసరం అయితే ఉంటుంది డిహైడ్రేట్ నుంచి తప్పించుకోవడానికి. ఎస్, హియర్ వి గో. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, మనమైతే ఆ స్టెప్స్ అయితే ఎక్కేసి పైకి అయితే వచ్చేసినాం. అక్కడ చూశారు కదా ఈయననే అంట బాహుబలి స్వామి. కొంచెము ఇక్కడ న్యూడ్గా అయితే పెట్టడం జరిగింది. సో ఈయననే ఇక్కడ బాహుబలి స్వామిగా వీళ్ళైతే లోకల్గా అయితే వీళ్ళు పిలుస్తున్నారు. సో అక్కడికి అయితే దగ్గర వరకు వెళ్ళొచ్చు, కానీ మాకైతే ఓపిక లేదు. మొత్తం అందరు గసి పెడుతున్నాము. ఇంకొక 1/2 కిలోమీటర్ అంటే అందరూ భయపడిపోయారు ఇనికి వెళ్ళిపోదామనేసి. కొందరు ముసలోళ్ళు అయితే ఆ పంచెత్తుకొని అయితే ఉరికడం జరిగింది. ఇక్కడైతే చూడండి దీని హిస్టరీ అయితే చిల్లాపల్లగాన్ని చెక్కిన దగ్గర నుంచి మొత్తం ఇక్కడ మొత్తం అంతా చూడవచ్చు. అక్కడ వచ్చేసి ఏనుగులతో అయితే ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ బాగా చూడవచ్చు. ఇక్కడ చూడండి ఒక ఓల్డ్ లారీ. సో ఆ లారీని దొబ్బడానికి ఏనుగులు. సో ఈ విధంగా అయితే 1973లో ఈ విగ్రహం అయితే ప్రతిష్టంభన అయితే జరిగింది. వేలాది మంది అప్పట్లోనే జనాలతో కలిసి ఊరేగింపుగా ఏనుగుల సమూహంతో
అప్పన్న స్వామి దగ్గర అయితే ఈ విధంగా అయితే కడ్డీలతో కట్టి నిలబెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మొత్తం అయితే మీరు క్లియర్గా చూడొచ్చు ఒక్కొక్క ఫోటోలో. సో ఇదైతే విగ్రహ ప్రతిష్టంభన జరిగిన తర్వాత అప్పుడైతే బట్టలు వేసినారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకో తీసేసినారో తెలియదు. ఇక్కడ చూడండి 2007లో ఇది పాలాభిషేకము అందుకైతే చేయడం అయితే జరిగింది. ఇక్కడ పసుపుతో అభిషేకము. విగ్రహ శిల్పి ఈయనంట, విగ్రహ శిల్పి అయితే ఈయనంట. సో ఇక్కడ చూడండి 1982లో ఇవన్నీ మొత్తం అంతా. ఇది 1995. ఇక్కడ చూశారు కదా 2019లో రీసెంట్గా సంబరాలు జరిగినప్పుడు అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ అభిషేకం అన్నమాట. ఈ 1973లోటే ప్రతిష్టంభన పొట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. ఇది వచ్చేసి దాని చరిత్ర కన్నడలో అయితే రాసింది. సో మీకోసం ఇక్కడ ఇంగ్లీష్లో రాసింది అయితే నేను స్లోగా అయితే చూపిస్తానా, చూడండి. ఇప్పుడైతే మనం ఇక్కడ ధర్మశాలలో అయితే అన్నదాన సత్రం లేకైతే వచ్చినాము. ఇక్కడ అన్నదాన సత్రం చూసినట్లయితే ఇది అయితే హోటల్ కన్నా చాలా హైజెనిక్ గా ఉంది. ఇక్కడ క్లీన్నెస్ కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ వేరే లెవెల్ ఉంది. ఇక్కడ చూసారా మొత్తం అంతా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కూర్చున్నారో. మొత్తానికి అయితే పెళ్లి భోజనాల రేంజ్ లో అయితే పెడతారు భోజనాలు అయితే మటుకు వేరే లెవెల్ ఉంది అసలు. మొత్తం అయితే కింద అయితే బ్యాండ్ బాజా అయితే వాయిస్తారు. సో ఇప్పుడు వచ్చేసి స్పెషల్ దర్శనం అయితే ఉందంట. సో దానికోసం అనేసి బ్యాండ్ బాజా అయితే వాయిస్తున్నారు. ఇప్పుడైతే మనకైతే ఇది తిరుపతి తరహాలో అయితే అన్నదానం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనమైతే భోజనానికి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వన్స్ ఇది కన్నా ఫుల్ అయిందంటే వెనకమ్మడే భోజనాలు అయితే పెట్టడం అనేది జరుగుతుంది. మేము ఇక్కడ దర్శనం కోసం వెయిటింగ్ చేసినంత టైం అయితే పట్టలేదు. చాలా స్పీడ్గానే వచ్చి కూర్చున్నాము. ఇక్కడ నో వెయిటింగ్ టైం, స్పీడ్గా వచ్చి కూర్చోవడము. ఇంకా చూసినట్లయితే మీరు వెనక సైడ్ ఎంతమంది వచ్చినా కూడా స్పీడ్గా హ్యాండిల్ చేయగలిగే అంత కెపాసిటీ అన్నమాట మొత్తం అంతా. ఇక్కడ చూడండి ఇంకా దగ్గర ఒక 15 నుంచి 20 రోస్ అయితే ఖాళీగా ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, ఇదైతే ఫుడ్. ఇక్కడ వచ్చేసి పాయసము, తర్వాత వచ్చేసి కైండ్ ఆఫ్ చట్నీ ఒకటి వేసినారు, తర్వాత రసము, అన్నము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అన్నం అయితే కొంచెం న్యాచురల్గా డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి తెచ్చినట్టున్నారు. సో ఈ రైస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.